అనంతపురం జిల్లాలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల మధ్య టికెట్ ధరల యుద్ధంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 99కే ప్రయాణికులను తీసుకెళ్తూ మార్కెట్ను నాశనం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తన ట్రావెల్స్ వ్యాపారానికి 420 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇతర బస్సు యజమానులు నెలాఖరులోగా ఒకే తాటిపైకి రావాలని హెచ్చరించారు. ముందు లేదు రెడ్ బస్ వాడు మా కాళ్ళు పట్టుకుంటాడే వాడు రెడ్డిగాడు దట్ ఈస్ కంట్రోలింగ్ దావు వాడు ఎవరికి అమ్మినాడు వాడు కంట్రోల్ చేసుకుంటాడు. పనికి మళ్ళా కొడకల్లారా లే పోనారులా మీరు అనుకుంటారేమో. నాకు తెలిసి మీకు ఎవరికరికి ఎన్ని మొక్కలు ఉన్నాయో బతికేయండి బస్సుల్ని. దయచేసి నేను కాబట్టి నిలబెట్టుకుంటా నా పనిలో. మీరు అందరూ అడిగి నువ్వు నిలబెట్టుకో మాకు చేయండి చేస్తా, నో ప్రాబ్లం. క్లీనర్ నా కొడుకుల కన్నా మేలు కదా, వాళ్ళు మేలు కదా క్లీనర్లు. లేకపోతే బస్సు సీటర్ నా కొడుకులు అయిపోతుంది. కడిగినారా సరిగ్గా, బెసీట్ వేసినారా లేదా సరిగ్గా, దుడ్డి కడిగినారా లేదా సరిగ్గా. కర్మజీవులు రా నా కొడకల్లారా. ఏం చేయలేరు బాధరా బాధరలే. 300కు హైదరాబాద్ అనంతపురం వచ్చే అనంతపురం వాళ్ళు చెప్తానా నేను ఫ్యాషన్ ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొన్నానా. 1,65 లక్షలు 65 లక్షలు పెట్టి కొన్నా. ఓపిక లేదు తెచ్చి వేసుకుంటే దాన్ని. అభి బస్సు కూడా పెట్టాడు నా ఫోటోలు. అన్నీ బండ్లు రెడీ అయినాయి. ఏమనుకుంటున్నారు అవి ఎన్నోలే వీరాలు ఉన్నాయి. ఓపిక లేదు ఉండాలని తెచ్చిన లే. ఈ రక్తం రే డీజల్ రా ఇది రక్తము. నేను కావాలంటే బండ్లు నిలబెడతా, మీరు చెప్పండి నేను నిలబెట్టుకుంటా. మిమ్మల్ని తిప్పనీదు లే జగన్ తెచ్చేది అడిచేది. నీ కథ నాకు తెలియదా, నువ్వు యాడ్ నుంచి వచ్చినావురా. సంతోషం మావాడు బాగైనాడు బాగున్నాడు సంతోషపడతాడు. అడుగు కావాలంటే జబ్బార్ని అడగండి, ప్రతి ఒక్కరిని జైని అడగండి, రామచంద్రాన్ని అడగండి. పడలేదే నీకు తడుబండి వాళ్ళు ముందు లేదు రెడ్